బాధ్యత తల్లిదండ్రులు చేయాలి. మనందరము ఇంట్లో పనులు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మార్నింగ్ లేచి మన పిల్లలకి వంట చేస్తున్నాం, ఇంకా వాళ్ళకి బట్టలు కూడా ఉతికిస్తారు మన పేరెంట్స్ చాలా విధంగా. ఎందుకంటే మన ప్రేమ చాలా ఎక్కువైపోయిందండి. ఎందుకంటే మనకు అన్ని సేవలు చేసినా కూడా మనకి ఇంకా తృప్తి లేదు. నా పిల్లలు ఇంకేదైనా కావాలి. అవును, నేను మొబైల్స్ తీసుకోండి మా పేరెంట్స్. ఎందుకంటే మీరు ఈ మొబైల్ అనే పిశాచ్ వల్ల ఏమవుతుందంటే మొబైల్ లేకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, ఏం మర్చిపోయినా మొబైల్ మాత్రం మర్చిపోతుంది. ఫస్ట్ మళ్ళీ డోర్ లాగాలి, మొబైల్ మర్చిపోయి మళ్ళీ తీసుకొస్తాను. ఎందుకు? పేరెంట్స్ కూడా అంతే. అటు పేరెంట్స్ కానీ టీచర్లు కానీ అందరికీ మనందరికీ మొబైల్ అనేది ఇంత ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకప్పుడు మన దగ్గర మొబైల్ ఉందండి, స్మాల్ పీస్ కూడా లేదు, ఉందా? చిన్న పీస్ ఉంటుండేది. ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండడమే మా కష్టం ఉంటుంది కదా. అందుకప్పుడు అంత పెద్ద లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ప్రపంచమే చేతిలో ఉంది కదా. ఇక ఆన్ చేస్తే మెడలు వచ్చామంటే ఇక మరి పైకి ఎత్తడం మహా కష్టం. దానివల్ల సర్వైకల్ స్పాండిలోసిస్ ఎన్నో ఇక డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం, ఐసైట్ వస్తుంది కదా. మన పిల్లల మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. అవసరానికి వాడితే అది మంచి, ఏమంటారు, అవసరానికి వాడితే గోల్డెన్ పీస్, అనవసరంగా వాడితే క్యాన్సర్ పీస్ కదా. దాంట్లో మంచి, ప్రతి దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంతేకాని మంచిని ఉపయోగించిన వాళ్ళకి మంచి జరుగుతుంది, చెడు ఉపయోగించిన వాళ్ళకి చెడు జరుగుతుంది. సమాజంలో మంచి చెడు అనేది రెండు ఉంటాయండి. సుఖము దుఃఖము, మంచి చెడు అన్నీ ఉంటాయి. అన్నీ ఒకేలా ఉండవు కదా. కాబట్టి जो अच्छे रास्ते में जाता है उनको क्या मिलते? अच्छा ही मिलते. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, దుర్యోధనుడు తెలుసు కదా, దుష్ట దుర్యోధనుడు. దేంట్లో దుర్యోధనుడు ఎక్కడ ఉన్నాడు? మహాభారతంలో ఉన్నాడు కదా దుర్యోధనుడు, అందరికీ తెలుసు కదా. ఆయన దుష్ట దుర్యోధనుడు అంటారు. మీకు అందరికీ తెలుసు ఆ స్టోరీ. ఆ స్టోరీ చెప్తే మనం మన స్టోరీ చెప్పుకోలేదు కదా. అయితే దుర్యోధనుడిని వాళ్ళ గురువు అడిగాడంట, ఎందుకు ఇలా నువ్వు అప్పుడు గలత్ రాస్తే జారే అని, ఎందుకు నువ్వు ఇలాంటి మార్గంలో, చెడు మార్గంలో వెళ్తున్నావు అంటే, అప్పుడు ఆయన ఏమి సమాధానం ఇచ్చాడంటే, గురువు గారు నాకు మంచి ఏంటో తెలుసు కానీ చేయబుద్ధి కావట్లేదు, చెడేంటో తెలుసు కానీ వదలబుద్ధి కావట్లేదు. అచ్చే जो 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 क्या बोलते हिंदी में, जो अच्छा है वो मालूम है, जो बुरा भी है वो भी मालूम है, बट जो अच्छाई को कर नहीं पा रही है, जो बुराई को मैं छोड़ नहीं पा रही. అవునా? అంటే మనకు తెలుసు ఇది మొబైల్ పట్టుకుంటే దాని దగ్గరగా పెట్టే స్క్రీన్ చూడడం వల్ల మన కళ్ళు పాడవుతాయని తెలుసు, రేడియేషన్స్ వల్ల మనకు నర్వ్స్ కూడా వీక్ అవుతాయని తెలుసు. అయినా మనము మానట్లేదు, మన పిల్లలు మానట్లేదు. ఎందుకు మానట్లేదు అంటే అడిక్ట్ అయిపోయారు. అదంటే మనకి ఇంట్రెస్ట్, చూస్తుంటే ఆనందం. మరి దానివల్ల ఇవన్నీ వస్తుందా? ఒక జాబ్ వస్తుందా మన పిల్లలకి? ఒక ఆన్సర్ వస్తుందా? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఓకే, ఆన్సర్ కూడా వస్తుంది అంటే సబ్జెక్ట్ కూడా ఉంది కదా, అది చూడరు. ఏదో ఫ్రీ ఫైర్ అంటే, ఇంకేదో ఫైర్ అంటే అది ఆడతారు, ఇంకేదో చేస్తారు కదా. మరి మన సబ్జెక్ట్ నిజంగా కావాలి. మొబైల్ వల్ల లాభం కూడా ఉంది, దాంట్లో సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. కానీ మన పిల్లలు సబ్జెక్ట్ తీసి నేర్చుకుంటారా? ఏం చూస్తాడు? చూస్తాడా? పర్వాలేదు. ఎప్పుడైనా అలా ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అది ఓపెన్ చేసి దాంట్లో చూడటం వల్ల సబ్జెక్ట్ చూస్తే పర్వాలేదు. అది కూడా గంటలు గంటలు తరబడి కాదు, ఎక్కడ డౌట్ ఉందో అది క్లారిఫై చేసుకుంటే చాలు. అది అవసరం. ఇప్పుడు మనం అవసరానికి ఎవరికైనా అవసరం ఉంది ఫోన్ చేసి, అవునండి ఈరోజు ఇక్కడ రండి, ఏదో చెప్పేయాలి. మనం ఏం చేస్తాము? తిన్నావా, పడుకున్నావా, అది అర్థం ఏం చేస్తుంది, తోడుకోవడం, ఇలా ఇంత పెద్ద స్టోరీ కదా. ఆ స్టోరీ అంతా అయిపోయేసరికి ఏమైపోతుంది? ఇంట్లో పనులు పెండింగ్ అవుతాయి కదా. ఆ పనులు పెండింగ్ కావడమే కాకుండా సమయం అంతా ఏమవుతుంది? వృధా అవుతుంది. మాట్లాడడం వల్ల మన సర్టిఫికేట్ వచ్చిందా? కొన్ని మన పిల్లలకి భవిష్యత్తుకు పనికొచ్చేది ఏదైనా మనకు జరిగిందా? ఏమిటి వ్యర్థ కాలయాపన అంటారు కదా, ఏమంటారు, వ్యర్థ సంభాషణ కదా. ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, ఏం చేయాలో అర్థం కాదు. ఎవరికో కాల్ చేసి మాట్లాడతారు గంటలు గంటలు. ఇంకా కొంతమంది ఇలా పెట్టేసుకొని మాట్లాడటం, ఇలా
వంట అంటే యజ్ఞంతో సమానం కదా. మనం అందరం కూడా, అంటే నేను చెప్పడం కాదండి, నేను కూడా పురాణాలు, మన వేదాలు, మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అది విని మనం ఫాలో కావడం. నేను రాయలేదు వేదాలన్నీ, శాస్త్రాలు నేను రాయలేదు, రాసిన వాళ్ళు ఉన్నారు. మనందరం దాన్ని చదివి అవలంబించాలి, అంటే నిజ జీవితంలో ఫాలో కావాలి కదా. అయితే వంట అంటే ఒక యజ్ఞంతో సమానం అంటారు. వంట చేసేప్పుడు మనం శుచిగా శుభ్రంగా మన పాత్ర గిన్నె శుభ్రంగా కడిగి దాంట్లో ఆయిల్ వేసి కడిగి వంట చేస్తాం కదా. ఆ పాత్రనే సరిగ్గా శుభ్రంగా లేదు, వంట ఎంత బాగా చేస్తే ఏంటి, నువ్వు ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఇస్తే ఏంటి అంటే మసాలాలు వేస్తే ఏంటి, ఎంత టేస్ట్, ఏం చేస్తే ఏం ప్రయోజనం, ఎంత నూనె పోస్తే కదా. ఒక పద్యం ఉంది చూడండి, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వధామిరామ విరవేమ. అంటే ఆత్మ అంటే మనలో పవిత్రమైన గుణాలు లేనప్పుడు నువ్వు ఎంత పూజలు చేస్తే, ఇక్కడ పూజ చేస్తాము, పక్కకు వచ్చి తిడతాము, దొంగతనాలు చేసావు, గుడిలోనే బయట చోట్ల ఎవరో వేసుకొని వెళ్ళిపోతారండి కదా. అంటే దాంట్లో భక్తి ఏంటో తెలియదు మరి కదా. అంటే భక్తి అంటే నిజాయితీగా ఉండడమే భక్తి కదా. పవిత్రంగా ఉండాలి, మన లోపల అన్ని పవిత్రమైన ఆలోచనలు ఉండాలి. ఎదుటి వాళ్ళకి చెడు చేయొద్దు, ఎదుటి వాళ్ళని నిందించొద్దు, ఎదుటి వాళ్ళతో పోట్లాడొద్దు, అబద్ధాలు ఆడితే ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడ మాత్రము దీపాలు వెలిగించి అగరబత్తీలు అన్ని పెడతాం, కొబ్బరికాయలు కొడతాం. కానీ ఇక్కడ పక్కన వచ్చి చేసేది ఏంటి, ఏం చేస్తాము, అందరం కాదు చేసేవాళ్ళు చేస్తుంటారు కదా కదా. ఇలాంటి పనులు చేయడము వల్ల ఏమవుతుంది తెలుసా, దాన్ని పూజ అంటారా. నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు, నీలో నువ్వు ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయకుండా, నష్టం చేయకుండా, వాళ్ళకి ఏం చేయొద్దు, అపకారం చేయకుండా ఉండడమే పవిత్రమైన పూజ కదా. ఇప్పుడు పూజ అంటే అన్నీ ఓకే, ఆ పూజ ఇవన్నీ ఓకే, మనకు సంబంధించి ఏదైనా పిల్లలకు కూడా ఇదే వర్తిస్తుంది. ఏదైనా ప్రతి విషయంలో ఎక్కడి నుండి మాట్లాడడం లేనప్పుడు ఏది చేసినా వ్యర్థమే. ఏమండి పవిత్రమైన మనసు అంటే? చాలా మంది అంటారు మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే అందరి ఆలోచన ఎక్కడ పోతుంది, ఏం తినాలి ఏం తినాలి ఏం తినాలి ఏంటి అంటే తిండి పైన ఫస్ట్ పోతుంది కదా. తిండి కాదండి ముఖ్యము, మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే అన్ని పవిత్రంగాను కదా. ఎప్పుడు మీరు పిల్లలని, అందుకే చెప్తున్నాను వంట దగ్గర ఎందుకు వంటను స్టార్ట్ చేశానంటే, వంట చేసేప్పుడు మీరు ఏమంటారు దైవ నామస్మరణ అంటారు కదా. దేవుడిని మీకు ఏది దేవుడు ఏ దేవుడు మీకు ఇష్టము ఫేవరెట్ అంటూ ఎన్నో దేవుళ్ళు ఉన్నారు కదా, ఎంతో మంది కోట్ల దేవుళ్ళు ఉన్నారు. మనకు నచ్చిన దేవుడు ఉన్న ఆయన మరి ఓకేవో శివుడిని నమ్ముతారు, శివుడు అంటే మీకు చాలా ఇష్టం, ఓకే ఓం నమ శివాయ అంటూ చక్కగా మీ మనసులో అనుకుంటూ వంట చేయండి. అంతేగాని లేవురా ఎప్పుడు వేస్తున్నాం, పొద్దున్న స్కూల్ టైం అయిపోయింది కాబట్టి ఏమో తిట్టుకుంటూ పని చేస్తూ మీరు వంటలు చేస్తూ ఉంటే ఆ తిట్లన్నీ దాంట్లో ఆ వంటలు ఏమైపోతాయి తెలుసా, చక్కగా మంత్రాలలాగే విడిపోతాయి. ఆ తిన్న వాళ్ళు కూడా అదే అలవాటు వస్తుంది కదా. వీళ్ళు కూడా బుక్ ముందు పెట్టుకుంటారు, పాప వాళ్ళతో మాట్లాడతారు. అంటే ఏకాగ్రత అనేది ఉండదు. మనం చేసేప్పుడు పవిత్రంగా చేస్తే తినే వాళ్ళకు కూడా ఆ గుణాలు వస్తాయని చెప్తారు మన శాస్త్రాలు చెప్తున్నాయి. మనము తిట్టుకుంటూ పోట్లాడుకుంటూ వంట చేయదు, మనది అది. ఎప్పుడైతే మనము దేవుడిని స్మరిస్తూ చేస్తామో అది ప్రసాదం మార్గంగా మారింది కదా. ఇప్పుడు మనం వంట చేస్తాం, మనం డైరెక్ట్గా తింటే అన్నము కూరగాయ అంటాం, అదే దేవుడి దగ్గర పెడితే ప్రసాదం అంటాం, అదే అన్నం మరి. కానీ దేవుడి దగ్గర పెడితే ప్రసాదం అయిపోతుంది. దాన్ని ప్రసాదంగా దాన్ని ప్రసాదం చేయాలి. దాన్ని మన పిల్లలకి డైరెక్ట్గా ప్రసాదంగా మీరు ఎప్పుడైతే మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి ఏమంటారు ఉచ్చరిస్తూ చేస్తారో, తిట్లు పక్క ఏదో మాట్లాడుతూ చేయకండి. అది ఒక్కటి మీరు మనం అందరూ పాటించాలి, మనందరికీ వర్తిస్తుంది. వస్తాయి మనకి ఎక్కువ ఇల్లు ఫ్యామిలీ అంటే ఎన్నో ఉంటాయి మనకు తెలుసు కదా. ఆ టైంకు మాత్రము ఎవరితో ఏం మాట్లాడకుండా శుచిగా శుభ్రంగా వంట చేయండి, పిల్లలకు పెట్టండి. పాజిటివ్ వైబ్రేషన్స్ మనలో ఏదైతే మంచిగా ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ఫుడ్లో కూడా వాళ్ళకి వస్తాయి, అది చాలా వాళ్ళకి పనిచేస్తుంది. ఇది ఒక పాయింట్. మన ఇంట్లో ఎవరైనా చెప్పినట్టు వినట్లేదు,
ఎవరు ఏదైనా ఉండని కాక మీరు ఆ ఉద్దేశం చేయండి. అది ప్రసాదంగా మారినప్పుడు వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ లోపల కూడా మంచి వస్తుంది. అది మనం మిస్ అవుతాం కొన్నిసార్లు. కాబట్టి తెలిసిన తర్వాత మనం తెలియనప్పుడు చేయలేదు, మనం తెలిసిన తర్వాత ఫాలో అవ్వాలి. అయితే మనం ఇలాంటి మర్చిపోకుండా ప్రతిరోజు చేయాలి. చేస్తే మన పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, అందరికీ కూడా మంచి ఆలోచనలు వస్తాయి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. ఫుడ్ విషయం అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ వల్లనే అనారోగ్యాలు, ఫుడ్ వల్లనే ఆరోగ్యం, ఆరోగ్యం దాని వల్లనే వస్తుంది, అనారోగ్యం కూడా దాని వల్లనే వస్తుంది. కాబట్టి మన పిల్లలకి ఇప్పుడు చలికాలం కాబట్టి వాళ్ళకి ఓమో అనేది అంత రచన అంటారండి కదా, అది కొంచెం మీరు వాళ్ళు తినరు, డైరెక్ట్ తినమంటే మీరు ఇదేది కర్రీలు ఉంటే దాంట్లో కొంచెం పౌడర్ వేసేయండి, ఏం కాదు. తినకపోతే వాళ్ళు తింటే ఇంకా చాలా మంచిదే. మీరు చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే మాత్రం తింటారు పిల్లలు. తినేసి కొంచెం పౌడర్ తినేసి వాటర్ తాగిస్తారు. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా, రోజు కొంచెం తీసుకుంటారు, చాలా మంచిది. ఈ చలికాలంలో వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంటుంది, మోషన్ ప్రాపర్గా వెళ్ళరు సరే. కాబట్టి మనం ఇలా వాటర్ ఎక్కువ తీసుకోవడము ప్లస్ ఇలాంటివి ఇస్తే వాళ్ళకి ఏమవుతుందంటే లిక్విడ్ ఎక్కువ కూడా లిక్విడైజ్గా ఉండాలి. ఏంటి రసం అంటారు కదా, రసం అంటారు కదా, పప్పు చారు లాంటి రసం లాంటివి చేస్తే లిక్విడ్గా తినాలి. గట్టి గట్టిగా కూరగాయలు వాళ్ళకి ఇవ్వకండి పిల్లలకి. లిక్విడైజ్గా ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అయ్యి మోషన్ కూడా ఈజీగా వస్తుంది. ఇదొకటి చేయండి ప్లీజ్. అది బట్టి ఎంతైనా ఉండని, నర్సరీ ఉండని, ఎవరైనా ఉండని, మనకు కూడా మంచిదే, మన పిల్లలకి మంచిదే. మీకు ఒక చిన్న సజెషన్, మేము విన్నాము, మీకు చెప్తున్నాము, మీకు కూడా తెలిసే. కానీ తెలిసి కూడా మనకు ఒక్కొక్కసారి ఫాలో కావు. ఎప్పుడైనా ఎవరైనా మళ్ళీ రిపీట్ చేసినప్పుడు అవును ఇది చేయాలి అని మనకి క్లిక్ అవుతుంది అంతే. మనకు తెలియదు ఏది లేదండి కదా. నెక్స్ట్ విషయం ఏంటంటే మార్నింగ్ పొద్దున్న పిల్లలకి వేసే అలవాటు చాలా ఇంపార్టెంట్. మనకైనా మన పిల్లలకైనా బ్రహ్మ ముహూర్తం అంటారు. ఇప్పుడు గృహ ప్రవేశం, మీకు కొత్త ఇల్లు కట్టుకున్నారు, గృహ ప్రవేశం చేయాలి. ఎప్పుడు రాత్రికి చేస్తారా, పొద్దున్న చేస్తారా? अर्ली मॉर्निंग ब्राह्मण ఏం చెప్తాడు, अर्ली मॉर्निंग सुबह उठ के आप 4 बजे क्या घर में पूरा साफ सुथरा करके घर में जाना को भगवान का फोटो नहीं तो माता पिता का फोटो कोसని తీసుకొని వెళ్ళాలని చెప్తారు కదా. ఎందుకు చెప్తారు? కొంతమంది దేవుడి ఫోటో తీసుకోకపోయినా తల్లిదండ్రుల ఫోటో తీసుకుంటే చనిపోయి ఉంటే లేదు అంటే మన ఇష్ట దైవాన్ని తీసుకొని వెళ్తారు. ఎందుకు? మన వెల్విషర్స్ వాళ్ళే కదా. తల్లిదండ్రికి మించిన దైవం ప్రపంచంలో ఎక్కడా లేదు కదా. వాళ్ళు ఎంత, మన పిల్లలు ఎంత తప్పు చేసినా వాళ్ళని ప్రేమతో మళ్ళీ వాళ్ళకి అన్ని పెడతాం. ఎందుకు? తప్పు చేసినప్పుడు కోపం వస్తుంది, తింటామేమో, కానీ మళ్ళీ మనకు కొంచెం తర్వాత తినలేదు, మళ్ళీ మనమే వెళ్ళి తినమని. వాళ్ళు తినకపోతే మనం బాధపడతాం, వాళ్ళు తినకపోతే ఎంత బాధ అవుతుందో తెలుసు కదా, మనకు తెలుసు కదా. మనం తినకపోయినా ఎంత బాధ కాదు, వాళ్ళు తినకపోతే మాత్రం చాలా బాధ అవుతుంది. వాళ్ళే మనం చక్కగా ఏదైనా వెరైటీ చేస్తాం, మన పిల్లలు తిన్నారనుకోండి ఎంత ఆనందం అవుతాం, నా బాబు తిన్నాడు అవుతుందా లేదా. మిస్ అయిపోయారనుకోండి, ఎంత చేసినా తినలేదు, ఒక ఆవేదన మన లోపల ఉంటుంది. ప్రతి తల్లికి, ప్రతి తల్లిదండ్రులకు ఇదే ఉంటుంది. ప్రేమ అనేది ఈ రకంగా ఉంటుంది కదా. ప్రేమను మనము తినడంలో చూపిస్తాం. అందుకనే మనం పెట్టే ఆహారము పవిత్రంగా పెడదాం మన పిల్లలకి. అది ప్రసాద రూపంలో పెడదాం. ఏదో అన్నం పెట్టాము, వండాము, పెట్టేసాము, అది తిన్నారు, అసలు అంతా. అందుకే ఇదంతా ఏమంటారు, చంచల బుద్ధి వస్తుంది, స్థిరత్వం ఉండదు వాళ్ళకి. చంచల బుద్ధి, ఎప్పుడు చంచలం చంచలం. వాడు ఒక దగ్గర స్థిమితంగా పిల్లోడు కూర్చోవట్లేదు. వాడికి ఏంటంటే మొబైల్ ప్రపంచం కదా, తింటూ మొబైల్ చూస్తారా, వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం తెలియదు, ఏం తింటున్నామో కూడా తెలియదు కదా. ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది కదా. తల్లిదండ్రులు తినకపోతే మొబైల్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన పిల్లోడు తినడు. వాడు ఏం చూస్తున్నాడు, వాడు కళ్ళు పాడైతున్నాయా, ఏమైపోతున్నాయా, అది ఆలోచిస్తలేదు. ఎందుకు ఆలోచిస్తలేరు అంటే వాళ్ళ ప్రేమ గుడ్డి ప్రేమ. మనకు గుడ్డి ప్రేమ కాదు, మన కళ్ళు ఉన్నాయి కదా. గుడ్డి ప్రేమలు మనం చూపిస్తే మన పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది. అంధకారం అంటే చీకటి భయమైంది. కాబట్టి మనందరం కూడా అలర్ట్గా ఫుడ్ విషయంలో ఒకటి, మార్నింగ్ లేసే విషయంలో ఒకటి. వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనమే ఎగ్జాంపుల్. మనం పొద్దున్న లేసి, మీకు జ్వరం వచ్చినా, మీకు హెల్త్ బాగలేకపోయినా, आप लोग का तबीयत ठीक नहीं है तो भी सुबह उठ के बच्चों के लिए पकाते. పొద్దున్న లేసి వంట చేస్తారా లేదా? ఒక్కరోజు మీకు ఆరోగ్యం బాగలేదు, ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంటుందా లేదు? పిల్లలంతా కరెక్ట్గా మనం చేసినట్టు చేస్తారా? ఆ బాధ్యతను మనం నేర్పిస్తలేము. ఏం నేర్పిస్తున్నామంటే, నాన్న నువ్వు ఏమి చేయకు, నేను
వంట చేసి నీకు ముద్దలు పెడతాను, నువ్వు తిని మొబైల్ ఆడుకో, స్కూల్లో పోయి ముచ్చట్లు పెట్టు, టీచర్ చెప్పింది అంటే ఇలాంటి వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. ఎందుకు నెగిటివ్ అంటే చెడు నేర్పించే అవసరం లేదండి. మీరైనా మేమైనా చెడు అదంతా అదే వస్తుంది. పిచ్చి మొక్కలు రోడ్డు పైన వెళ్తుంటే ఎన్నో ఉంటాయి. మీరు పెట్టారా నేను పెట్టానా? అదంతా అదే పెరుగుతాయి. అదే ఒక మంచి చెట్టు పెట్టాలి అంటే, ఒక మామిడి చెట్టు ఏదో పెట్టాలి అంటే ఏమవుతుంది? మనము దానికి పెట్టి కేర్ తీసుకొని కొన్ని రోజులు ఏమంటే కొంచెం పెద్దగా అయ్యే వరకు ఫెన్సింగ్ వేసి వాటర్ వేసి కొంచెం పెద్దగా అయిన తర్వాత దానికి ఓపిక, దానికి ఏం కావాలి పెట్టగానే అవుతుందా వృక్షము కదా. మన పిల్లలు కూడా మొక్క దశలో ఉన్నారు, కొంచెం పెరిగిన వాళ్ళు మొక్క దశలోనే ఉన్నారు కదా. ఈ మొక్క ఉన్నది అనుకోండి, చిన్న విత్తనం ఉంది, అది పెట్టినప్పుడు కొద్దిగా పెద్దగా అవుతుంది. కొంచెం పెద్దగా అయింది అనుకున్నాం, కొంచెం పెద్దగా అయిన మొక్కను తీసేయడం ఈజీయేనా కష్టమా? తీసేయడం ఈజీయా కష్టమా? ఈజీయే. అదే పెద్దగా అయిపోయి చెట్టు అయిపోయింది అనుకోండి, ఒక చేతితో తీయగలుగుతారా? మొక్కనైతే లాగేయచ్చా కదా. మన పిల్లలు ఇప్పుడు మొక్క దశలో ఉన్నారు, చెడును కూడా ఈజీగా తీసేయచ్చు. మొక్కను ఎలా అయితే ఈజీగా పీకేయచ్చో అలాగే మన పిల్లలలో ఉన్న చెడు అలవాట్లను ఇప్పుడే తీసేయాలి. లేకపోతే అది మహావృక్షం అయిపోయి ఏమైపోతుంది, పెద్దగా వేర్లన్నీ కూడా భూమిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక్క చేయగాలి పెద్ద గుడ్డలు పెట్టి 8 సార్లు ఎంతమంది కొట్టినా అది కొన్ని రోజులు కష్టపడి తను కొట్టేసినా మళ్ళీ కొద్దిగా చిగురిస్తూనే ఉంటుంది కదా. చెడు అనేది పోవడం చాలా కష్టం. అందుకనే అది కాండం కాకముందే, వృక్షం కాకముందే ఈ మొక్క దశలోనే మనము ఈ చెడు అలవాట్లను తీసేయాలి. మనకు తెలియదండి, చెడు ఎప్పుడు మంచిగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో దుర్దవుతుంది ఇలా అంటుంటే హాయిగా ఉంటుంది కదా. అలా ఎన్నిసార్లు అన్న తర్వాత అక్కడ రెడ్గా అయిపోయి మంటగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది కదా. కుజిలి వదినా ఐసా కరేతో అచ్చా లగ్తా, అలా చేస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. మళ్ళీ చెయ్యి తీసేసినా కూడా బలవంతంగా మళ్ళీ అక్కడికి పోతుంది. ఇలా అంటుంటాం. లాస్ట్కి అలా గట్టిగా రాయడం వల్ల ఏమైపోతుంది తెలుసా? ఏమవుతుంది? పుండులు అలా తయారంటే ఉండవుతుంది. అంటే ఏమంటారు, నొప్పిగా అవుతుంది, రెడ్ కలర్ అవుతుంది, బ్లడ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు నొప్పి ఎలా ఉంటుంది అంటే రాసినప్పుడు ఎంత హాయిగా ఉందో అంతకంటే భయంకరంగా నొప్పి ఉంటుంది. అందుకనే చెడు ఎప్పుడు చేసినా కొద్ది చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే చేసినప్పుడు హాయిగా ఉంటుంది, దానివల్ల నష్టం జరుగుతుంది ముందుకు. మనకు అది అప్పుడు ఏమనిపి నష్టం జరుగుతుందని ఆలోచన రాదు, చేస్తూ ఉంటాం. ఆ తర్వాత పెయిన్ అయినప్పుడు చూడాలి కదా. అప్పుడు మనము ఆయింట్మెంట్ ఇక్కడ పెట్టాలి, వేరే దగ్గర పెట్టాలి. ఎక్కడ రాసామో అక్కడే కదా పెట్టాం. అయితే మన పిల్లలకి ఏం చేయాలి అంటే, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పొద్దున్న లేవాలి అంటే ఈ స్క్రీన్ టైం అంతా కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటి మొబైల్, లేజినెస్, టీవీ, ఇవన్నీ కనెక్షన్స్ కట్ చేయాలి. కట్ చేయాలంటే ఇది వైర్ని ఈజీగా కట్ చేసి అయిపోతే కాదు, చాలా కష్టమైన పని కదా. ఇవన్నీ కట్ చేసి కనెక్షన్స్ ఏంటి పెట్టాలి? టెక్స్ట్ బుక్. వాళ్ళకు ఉన్నాయి 7 వెపన్స్, ఆయుధాలని ఎలా ప్రయోగించాలి నేర్చుకోవాలంటే ఒక ఆయుధం ఉంటుంది. ఇప్పుడు రాముడు ఉన్నాడు, బాణం వేయాలంటే విలువిద్య నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మన కొత్త వస్తుందా? దానికి ఏమవసరం? ప్రాక్టీస్ కదా. ప్రాక్టీస్ అంటే సాధన అంటే ప్రాక్టీస్ కదా. నిరంతర అభ్యాసం. అయితే ఈ నిరంతర అభ్యాసం ఉన్నప్పుడు ఎప్పుడు మన పిల్లలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు డైమండ్స్ మన పిల్లలు. కానీ షైనింగ్ లేదు. దాన్ని రోజు స్నానం బట్టి చెక్గా ఉంటే వాళ్ళు దానికి ఏమొస్తుంది? డే బై డే షైనింగ్ వస్తుంది కదా. వాళ్ళకి స్నానం పట్టాలి. ఇప్పుడు మనం అందరం ఎవరు? మీరు ఇంట్లో మీరు స్నానం పట్టాలి, ఇక్కడ మేము వచ్చినాక మేము పట్టాలి. పడితే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు షైనింగ్ కదా. ఎట్లా షైన్ అవుతారు? ప్రతి సబ్జెక్ట్లో కూడా వాళ్ళకి షైనింగ్ అంటే నాలెడ్జ్ అంటే వెలుగు అన్నీ వస్తాయా లేక? మనం ఏం సాగబట్టకుండా అలాగే ఉంది. ఇప్పుడు చాకు మొండిగా ఉంది, దాన్ని ఏం చేస్తాం? షార్ప్ చేయిస్తామా లేదా? వస్తారు కదా సైకిల్ పైన వాళ్ళు షార్ప్ చేస్తారు, చేయిస్తారా లేదా? మరి అలా వదిలేస్తారు, పనిచేస్తుందా? మరి బ్రెయిన్ షార్ప్ కావాలంటే సాగబట్టిద్దామా లేదా? చాకులు అయినా ఇస్తే చేస్తాడా? మా బాబు బ్రెయిన్ షార్ప్ చేసి అంటే ఇలా పెట్టేసి వచ్చి
చదివింది రోజు ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి నేర్చుకున్నాము, ఈరోజు నేర్చుకుని వదిలేసి మళ్ళీ 1 మంత్ తర్వాత అది చూసి కొంచెం మర్చిపోతుంది కదా. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ఈరోజు ఈ ఆన్సర్ నేర్చుకున్నాం, 1 ఆన్సర్ నేర్చుకున్నాం, నెక్స్ట్ సెకండ్ ఆన్సర్ నేర్చుకున్నాం, మళ్ళీ ఫస్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ మళ్ళీ చదవాలి. నెక్స్ట్ థర్డ్ ఆన్సర్ నేర్చుకున్నాం, మళ్ళీ ఫస్ట్ సెకండ్ థర్డ్ మళ్ళీ రిపీట్ చేయాలి. అలా ఒక కొత్తది మళ్ళీ పాతది, కొత్తది పాతది, అలా చదవడం వల్ల మన పిల్లలకి మర్చిపోవడం అనే పదము మర్చిపోవాలి. అంతే. ఈ మర్చిపోతున్నారని మన పదము మనం ఎవరము వాడొద్దు, అది చాలా తప్పు. ఎప్పుడు మర్చిపోతామంటే మనకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ లేదు, ఇంట్రెస్ట్ లేదో అప్పుడే మర్చిపోతాం. ఇప్పుడు ఎవరైనా ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉందండి, మర్చిపోతారా అమ్మ అక్క కొడుకుది అన్నీ ముందు రెడీ, ఏ శారీ కట్టుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి, మన పిల్లలకి ఏంటంటే రెడీ చేస్తామా లేదా. మన ఇంట్లో ఇంకేదో పెళ్ళి ఉంది అనుకుందాం, పెళ్ళి ఉందని హాయిగా రోజు పడుకొని లేసి పెళ్లి రోజుగా అప్పుడు షాపింగ్ చేసి అప్పుడు చేస్తామా? అవుతుందా? డైలీ కొన్ని పనులు చేస్తూ పెళ్లి రోజు వరకు అన్ని సిద్ధం చేస్తామా లేదా. మన పిల్లలకి ఇప్పుడు ఏం పెళ్ళి ఉంది? ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కదా. ఆ ఫంక్షన్ని ఎలా చేయాలి? వాళ్ళు దిగ్విజయంగా చేయాలి. అంటే ఏం చేయాలి? డైలీ కొద్దిగా ప్రాక్టీస్ చేసి ఆ రోజు వరకు పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా కదా. రేపు కొంతమంది ఉంటారు పెళ్ళికి బయలుదేరుతారు, పన్నీళ్ళు పుస్తకం మర్చిపోయి వెళ్ళి ఇంటికి చాలా కాలం తీసి పరిగెత్తుకొని ఎలా వెళ్తారంటే అలా మన పిల్లలకి ఎలా ఉంది. ఎగ్జామ్ హాల్ దగ్గర పొద్దున హాల్ టికెట్ మర్చిపోయి, హాల్ టికెట్ అసలు పోతుంది ఎగ్జామ్, హాల్ టికెట్ ఇంట్లో పెట్టి, పెన్ను పెన్సిల్ ఇంట్లో పెట్టి, స్టేషనరీ పెట్టి అక్కడ పోయిన తర్వాత అది కాదు కదా. మనకంటూ ఒక లిస్ట్. అందుకే మనం ఇంట్లో ఒక టైం టేబుల్ టీచర్ అడిగారు మిమ్మల్ని, మీరేమన్నా షెడ్యూల్ చేశారా? పొద్దున ఎన్ని గంటలకు లేవాలి, లేచిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి అక్కడ ఉండాలి. పొద్దున నువ్వు 5 గంటలకు లేవాలి, 4 గంటలకు లేవాలి, 4 గంటల నుండి 6 గంటల వరకు రీడింగ్ చేయాలి, మాకు వినిపించండి. మీరు ఏం చేయకండి, మీ పనులు మీరు చేసుకుంటూ వాళ్ళు మీకు వినిపించేట్టు గట్టిగా చదవాలి. అంతే. అదొక్కటే మీకు వినిపిస్తుందా లేదు. మన పిల్లలు చదువుతూ పక్కింటి వాళ్ళకు కూడా వినిపించాలి. ఆ పక్కింటి వాళ్ళని చూడరా బాబు, పక్కింట్లో వాళ్ళ బాబు ఎంత గట్టిగా చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు లేపాలి. అంత గట్టిగా వాళ్ళు చదవాలి. పొద్దున అలా గట్టిగా చదవడం వల్ల ఏమవుతుందంటే టంగ్ అనేది ట్విస్ట్ అవుతుంది. అంటే 4 తొలుతుంది అంటే చూడండి, బ్రాహ్మణులు మంత్రాలు నేర్చుకుంటారు, బ్రాహ్మణ్స్ కదా. వాళ్ళు స్పీడ్గా మంత్రాలు చెప్తారు, మనం చెప్తామా? మనకి టైం పడుతుంది, ఇక్కడ ప్రాక్టీస్ చేయదు. మనం కూడా చెప్తాం కానీ అంత స్పీడ్గా చెప్పాలి. ఎందుకు? ప్రాక్టీస్ చేయదు. వాళ్ళు అందరు ఏకధాటిగా ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు అందరూ చెప్తుంటే వినడానికి ఎంత బాగుంటుంది ఉండదు. మన పిల్లలకు అంతే. మీరు ఒక షెడ్యూల్ చేయండి. పొద్దున లేసే టైము, లేచిన తర్వాత వాళ్ళు నీళ్లు తాగాలి, కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఇచ్చేస్తే తాగేసి వాళ్ళు నేచర్ ఇటు అటు కొంచెం తిరిగేస్తే నేచర్ కొంతమంది తాగానే ఇమీడియట్గా మోషన్ అయిపోతుంది, కొంతమందికి ప్రాబ్లం అవుతాయి. కొంచెం ఇటు అటు తిరగాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. వాష్రూమ్కి వెళ్ళేసినారనుకోండి, అప్పుడు వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. మీరు వాష్రూమ్కి వెళ్ళారా? మీరు చూడాలి 10th క్లాస్ అయితే ఏంటండి, వాడు మన పిల్లోడే కదా. మీ పనిలో మీరు ఉంటాడు, వాటి లేసాడా, వాష్రూమ్కి వెళ్ళాడా మనకు కూడా తెలియదు. ఎందుకంటే మన బిజీ షెడ్యూల్ కదా. మనం మీరు వంట చేయాలి, మీ బాధ్యత ఏంటి? వంటి టైంకి వంట చేయాలి, ఫుడ్ పెట్టాలి. మరి ఆయన బాధ్యత ఏంటి? ఆయన డ్యూటీని కరెక్ట్గా చేస్తే మీకు ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళకి ఆ బాధ్యత మనం నేర్పించలేదు కదా. ఇప్పుడు చేయాలి, తప్పది. सुबह उठना, क्या बोलते, गर्म पानी, गुनगुने पानी क्या बोलते, ओके हार्ड हिंदी में बोला मुश्किल. हिंदी पढ़ाना इजी है बट बात करने में थोड़ा प्रॉब्लम होता है. ओके वही हमारे बहन ऐसे बोले, कार लो अद्दाలు దించండి. ఓ అయినా అయితేనా చష్మా ఉతారు, చష్మా ఉతారు बोले, ఆ చష్మా ఉతారు ఆయనకు అర్థమైతే చష్మా ఉతారు పోసి చష్మా ఉతారు అంటే మాట్లాడు. అంటే మరి హిందీ మేము చాలా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాం, సబ్జెక్ట్ చాలా బాగా చెప్తాం. ఏదైనా మాట్లాడే భాష వేరు, చదివే అంటే రాసే భాష వేరుగా ఉంటుంది కదా. మనం మాట్లాడాలంటే పేపర్ మీద రాస్తామా కదా. రిటర్న్ లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. ఏదైనా ఇలా చాలా విషయాలు ఉంటాయి. తెలియక మనము చష్మా అంటే అది అర్థమే, ఇది కూడా ఇప్పుడు అర్థమే. చష్మా అవుతారంటే ఆయన చష్మా ఆయన అంటే చాలా నమ్మినాం మేము. అట్లా తెలిసి కాలేజ్కి వెళ్ళేప్పుడు ఇలాగే ఇంటికి వచ్చి చెప్తుంది, అమ్మ నేను మమ్మీ నేను ఇట్లా చష్మా అవుతారు అన్న ఆయన నన్ను అంటే ఆమె తెలియదు. అంటే ఆ కరెక్ట్
ఏమంటారు యాక్చువల్గా? అయినా అయినా అవుతారు. ఏదైనా చూడండి, భాష రానప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకనే కాలేజీ దూరంగా పోతారు ఎవరైతే. అయితే ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, ఓకేనా? మార్నింగ్ మన పిల్లలు 4కి లేస్తున్నారా 5కి లేస్తున్నారా మీకు బాగా తెలుసు. మన పిల్లలు 7కి లేసి 7:30కి లేసి 8:30కి వస్తారు స్కూల్. కొంతమంది కరెక్ట్ టైంకి వస్తారు, ఇంకా లేట్కి వచ్చిన అందరినీ డిస్టర్బ్ చేస్తారు. ఇది ప్రాసెస్, ఓకేనా? దానికి మనం ఎవరి పార్టీలు? మనందరం పార్టీలు. మన పిల్లలు టైంకి లేవాలి, లేచి గోరువెచ్చని నీళ్ళు తాగి నేచర్ కాల్స్కి వెళ్ళి 2 hours 2 గంటలు ఖచ్చితంగా వాళ్ళ బుక్స్తో కూర్చోవాలండి. బుక్స్తో అంటే పక్కన పెట్టుకుని కూర్చోవడం కాదు, తెలుగు ఓపెన్ చేయాలి, లెసన్ మొత్తం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి చదవాలి. కనెక్షన్ అంతా బుక్కి బ్రెయిన్కే ఉండాలి. మీ ఇంట్లో ఏ సౌండ్ వచ్చినా, మీరు వంట చేస్తుంటే గిన్నె కింద పడినా ఏ సౌండ్ వచ్చినా వాళ్ళకి వినిపించదు. అంటే ఏకాగ్రత అలా ఉండాలి, దాన్ని అంటారు ఏకాగ్రత. అవునా? నెక్స్ట్ హిందీ 1 లెసన్, ఇంగ్లీష్ అలా సబ్జెక్ట్ వైజ్గా తీసి చదవాలి. మ్యాథమెటిక్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి, అది చదివితే రాదు. దానికి ముందు టేబుల్స్ నేర్చుకోవాలి. ఇవన్నీ ఏమంటారు? నేర్చుకోవాలి. ఏమో టీచర్స్కి క్లాసెస్ ఇవ్వ వాళ్ళని కొంచెం పంపించేసేయండి క్లాసెస్. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మేమున్నాం, పిల్లలు అక్కడ ఖాళీగా ఉంటారు. ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఉన్నాం కదా, క్లాసెస్ అక్కడ ఖాళీగా ఉంటాం. వాళ్ళ టీచర్ వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే అసలు ఏమీ చేయరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు కూడా తెలుస్తుంది కదా. టీచర్ ఉంటేనే వాళ్ళు చేస్తారు. టీచర్ చూస్తున్నాను, అది కూడా టీచర్ చూడకపోతే చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మన పిల్లలు కూడా మీరు చూసినా చూడకపోయినా వాళ్ళు పొద్దున్న లేసి వాళ్ళు చదవాలి అంతే. మీరు చిన్నపిల్లలు లేవండి, టైం అయిపోయింది, లేవండి టైం అయింది, ఈ పాటలు మానేయండి. మీరు పాటలు పాడకండి. ఏ పాట పాడండి? ఏ పాట పాడకండి. మీ డ్యూటీని మీరు చేయండి. వాళ్ళు చేస్తున్నారో లేదో గమనించి, వాడు 7 కిలోని 8 కిలోని లేట్ ఎవరికి అవుతుంది? అప్పుడు జానే టైంకా? अयो आपको समझ में नहीं आता, हिंदी में भी बोलते बट ऐसे ही चश्मा फिर आप समझे तो थोड़ा हिंदी में भी बोलते। सुबह उठ के इतना पेरेंट्स को क्या कर डिस्टर्ब, मेरे को तेलुगु आते ही नहीं थोड़ा। ओके, नया है तो भी समझ में आता। ओके, आप समझो, समझ में आ रही बोल के पॉजिटिव थिंक करो, थोड़ा तो भी समझ में आ। नया था मेरे को, नया था समझ में नहीं आता, पक्का बोल के बैठो मत, समझ में तो आता, थोड़ा तो भी आता। नहीं आते तेलुगु असली नहीं आता, हमारा लैंग्वेज कन्नड़ है, कहाँ से हो? आप कन्नड़ में बात करो, मेरे को नहीं आता, फिर भी मैं समझती हूँ, ओके ना? इसलिए तो देखो सुनने का तरीका रहता, కొంతమంది యాక్షన్ తోని, కొంతమంది లిప్ మూవ్మెంట్ తోని ఏదో ఒక పదం అర్థమైతే అది కొంచెం అర్థమైంది, అంత మొత్తం రాకపోయినా కొంచెమైతే అర్థమవుతుంది కదా. 100% కాదు, ఓకే. జల్దీ కంప్లీట్ కడితే మీకు పరిగెత్తి అంటే మీకు వెళ్ళాలని తొందర ఉంటే చెప్పండి, ఆపేస్తాము. ఎందుకంటే 10:30 ఉన్నది లాస్ట్ ఫ్యూ డేస్ మనకు మిగిలి ఉన్నాయి కదా. ఏమండి, నెలలు ఎలా గడిపేశారు మన పిల్లలకి తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు కదా. బుక్ ముందు చూడండి, బుక్ ముందు పెట్టుకుంటారు. సరే మార్నింగ్ 4కి లేపారు, గోరువెచ్చని నీళ్ళు తాగారు, నేచర్ కాల్స్ కంప్లీట్ చేశారు. ఇది ఖచ్చితంగా రోజు జరగాల్సిందే. ఎక్కడ కూడా ఇది డీవియేషన్ కావద్దు, ఎక్కడ కూడా మిస్ కావద్దు. ప్రతిరోజు ఇది పిల్లలకి అలవాటు కావాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు, మనకి ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత వస్తుందంటే కాన్సన్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు మనమైనా స్టమక్ క్లియర్గా లేదనుకోండి, అంత డిస్టర్బ్గా ఉంటుంది, సరిగ్గా వినలేము, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఎవరికైనా ఉండదు. మనందరికీ అదే అవసరం. కాబట్టి మన పిల్లలకి అంటే ఇది ఒకటి చేయండి. అంతేగాని ఎవరా మేడం చెప్పింది కదా నీళ్ళు తాగడం కాదు అలా కాదు, అదే మీరు మామూలుగా వాళ్ళకి ఒకటే అక్కడ పెట్టాలి, గోరువెచ్చని నీళ్ళు అది చూసుకోవాలి, ఫాలో కావాలి అంతే.